తక్కువ స్కోర్ ఉంటే జర్మనీకి రాలేమా? తక్కువ స్కోర్ ఉంటే జర్మనీ యూనివర్సిటీలో అడ్మిషన్ రాదా? జర్మనీకి రావాలంటే జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీయా? తక్కువ స్కోర్ ఉంటే కంపల్సరీ ప్రైవేట్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ వస్తుందా? పబ్లిక్ యూనివర్సిటీలో రాదా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ వీడియోలో ఏంటంటే నన్ను చాలామంది అడిగే క్వశ్చన్స్, లైక్ నాకు ఇన్స్టాగ్రామ్లో సపరేట్గా డిఎమ్స్ చేస్తున్నారనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే, అక్క నేను ఇప్పుడు బీటెక్లో ఉన్నాను, సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రాసెస్? అక్క నాకు బీటెక్లో ఇప్పటివరకు అయితే 65% ఉంది, సో నేను జర్మనీ రావాలనుకుంటున్నాను. సో ఎట్లాంటి టిప్స్ అప్లై చేస్తే నాకు యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంది? అక్క నాకు తక్కువ పర్సంటేజ్ ఉన్నది, వస్తుందా రాదా? అండ్ జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఎలా ఉన్నది? అండ్ యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా? సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారనమాట. సో నేను కొంతవరకు అయితే ఆన్సర్ చేసిన, బట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ చాలామంది కూడా యూస్ఫుల్ అవుతుందని సో ఈరోజు అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి అక్క నేను ఇప్పుడు బ్యాచిలర్స్లో ఉన్నా, అసలు ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఆ క్వశ్చన్ అయితే చాలా మందికి వస్తుంటుంది. సో దానికి రిలేటెడ్ వీడియో అయితే నేను ఆల్రెడీ చేసిన. అసలుకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దాని డాక్యుమెంటేషన్ ఏంటి, ఆ డాక్యుమెంటేషన్ ఎట్లా అప్లై చేయాలి, సో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఇక్కడ నేను కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఈ క్వశ్చన్ రిఫర్ చేస్తున్నారో సో ఇమీడియట్గా ఆ వీడియో వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే, లో స్కోర్స్ ఉన్న వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేస్తే యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ వీడియో మీద మనం ఈ వీడియోలో అయితే ఫోకస్ చేద్దాము. సో ఎవరైతే బ్యాచిలర్స్ తర్వాత ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అది చూస్తుంటే కనుక ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఎవరైతే జర్మనీకి రావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, జర్మనీలో సమ్మర్ ఇంటేక్ ఉంటుంది, వింటర్ ఇంటేక్ ఉంటుంది. ఐదర్ వస్తే సమ్మర్ ఇంటేక్ అయినా రావాలి, ఆర్ ఎల్స్ వింటర్ ఇంటేక్ అయినా రావాలి. సో జనరల్గా మనకు బ్యాచిలర్స్ ఎప్పుడు అయిపోతుంది? మే ఆర్ జూన్లో వరకు మనకు బ్యాచిలర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చాలామంది ఏం ప్లాన్ చేస్తారంటే, మనకు ఏం గ్యాప్ రావద్దు, ఇమీడియట్గా వెళ్ళాలి, తొందరగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత జాబ్ కొట్టాలి అనేసి బ్యాచిలర్స్ లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడే ఇంకా అప్లై చేసేసుకుంటారు అనమాట జర్మన్ యూనివర్సిటీస్కి. అప్లై చేసుకొని నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకు ఏప్రిల్ అంటే సమ్మర్ ఇంటేక్ వద్దామని ప్లాన్ చేసుకుంటారు. బట్ మీరు మిస్టేక్ చేసేది అక్కడే అనమాట. సో ఆ మిస్టేక్ ఏంటంటే, సో మీరు బ్యాచిలర్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు సో మీకు టైం ఉండదు. సో టైం ఉండక ఏదొస్తే అదే అనేసి రీసెర్చ్ చేయకుండా ఏదొస్తే అది అప్లై చేసేసుకుంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరికైతే తక్కువ స్కోర్ ఉందో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి తక్కువ స్కోర్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తారు సమ్మర్ ఇంటేక్లో. సో అప్లై చేసిన వెంటనే ఆ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయకపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఏంటి, వింటర్ ఇంటేక్కి మళ్ళీ అదే యూనివర్సిటీకి అప్లై చేస్తావు. సో ఆల్రెడీ నీకు ఆ యూనివర్సిటీ కన్సిడరేషన్ చేయలేదు, సో మళ్ళీ అదే అప్లై చేస్తే అది కూడా రాదు. సో అందుకోసమని ఆ మిస్టేక్ అస్సలే చేయకండి. ఏంటంటే బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే కొంచెం టైం తీసుకొని అసలుకి జర్మన్లో యూనివర్సిటీలు ఏమున్నాయి, సో ఎటు సైడ్ వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది, సో మనకు ఆల్రెడీ అకాడమిక్స్లో ఏది బాగుంది, సో ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి అనేది కొంచెం రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే కంపల్సరీ మీకు 100% రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం సో మ్యాక్సిమం వింటర్ ఇంటేక్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వింటర్ ఇంటేక్లో చాలా యూనివర్సిటీస్ కూడా మనకు అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మీకు అప్లికేషన్ యాక్సెప్టెన్స్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా మన మెయిన్ క్వశ్చన్, లో స్కోర్స్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ వస్తుందా, ఎట్లా అప్లై చేయాలి, ఏమేమి టిప్స్ ఫాలో అయితే అడ్మిషన్ యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది? సో జనరల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే లో స్కోర్ అంటే ఏంటిదో మనం మాట్లాడుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50-60 ఉందనుకోండి, అది లో స్కోర్ అన్నారు. సో లో స్కోర్ అంటే 65-70 ఉన్న వాళ్ళని లో స్కోర్ అంటారు. సో 50-60 కనుక ఉందనుకోండి, సో నేనైతే 100% చెప్పేస్తా, సో అడ్మిషన్ అయితే రాదు అనేసి. సో వాళ్ళు ఏం చేయాలో మనం మళ్ళీ మాట్లాడుకుందాం, వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఒకవేళ కనుక మీకు 65-70 ఉందనుకోండి, ఈ టిప్స్ ఫాలో అయితే కనుక మీకు 100% అడ్మిషన్ అయితే వస్తుంది. సో ఎవరికైతే లో స్కోర్ ఉందో సో వాళ్ళైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే మీకైతే కొన్ని టిప్స్ దొరుకుతాయి. సో ఆ టిప్స్ బేస్ చేసుకొని మీరు అప్లై చేస్తే మీకైతే 100% అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చాలామందికి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. సో చాలా వెబ్సైట్స్లలో కూడా లైక్ యూనివర్సిటీ వెబ్సైట్స్లో లైక్ 75%, 80% అట్లా బ్యాచులర్ స్కోర్ ఉంటేనే మీరు అప్లై చేయండి అని అట్లా ఉంటుంది కదా. సో నేనేంటి 65-70 ఉన్నా కానీ మీకు అడ్మిషన్ వస్తుంది అని అంటున్నా అనేది మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఎస్, 100% వస్తుంది. లో స్కోర్ ఉన్న వాళ్ళైనా, హై స్కోర్ ఉన్న వాళ్ళైనా, జాబ్ చేసే వాళ్ళైనా ఇక్కడికి వచ్చేది ఏంటంటే మనీ కోసమే. అండ్ ఇక్కడ మనీ ఎర్న్ చేసి మనం ఇన్వెస్ట్ చేసేది ఇండియాలోనే. సో ఇక్కడ మనీని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకైతే చాలా ట్రాన్స్ఫర్ ఫీస్ అయితే ఉంటాయి. సో దానికోసం అనేసి నేను ఒక బెస్ట్ అప్లికేషన్ అయితే సజెస్ట్ చేస్తాను. అదేంటంటే పేపెనీ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఎందుకు బెస్ట్ అంటే, నార్మల్గా మనకు గూగుల్ కంటే బెస్ట్ ట్రాన్సాక్షన్ రేట్స్తో మనమైతే ఈ అప్లికేషన్ యూస్ చేసి మన యూరప్ కరెన్సీని మనమైతే ఇండియన్ కరెన్సీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకైతే ఎలాంటి ట్రాన్స్ఫర్ ఫీస్ అయితే ఈ అప్లికేషన్ యూస్ చేస్తే
చేస్తే పడవు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఎలాంటి కస్టమర్ క్వైరీస్ ఉన్నా కానీ మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ యాప్ లింక్ అండ్ ఒక రిఫరల్ కోడ్ అయితే నేను ఈ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నేను మెన్షన్ చేసిన రిఫరల్ కోడ్తో ఈ యాప్ రిజిస్టర్ అవ్వండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే మీకైతే 10 euros వచ్చేస్తాయి. సో ఎలా అప్లై చేయాలంటే జర్మనీలో మనకు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి మాస్టర్స్లో. ఒకటి ఏంటంటే జర్మన్ థాట్ ప్రోగ్రామ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్. ఎవరైనా సో వేరే ఏ కంట్రీ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ అయినా కూడా ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు తెలిసిందే జర్మన్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అనేసి. సో ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ అనుకోండి, ఈజీగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత జర్మన్ నేర్చుకొని అట్లా జాబ్స్ అట్లా వెళ్ళిపోవచ్చు. అందుకోసమని మ్యాక్సిమం కూడా మనకైతే జర్మన్ థాట్ ప్రోగ్రామే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు కనుక తక్కువ స్కోర్ ఉంది, లైక్ 65-70 ఉందనుకోండి, సో మీకు ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్లో రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్ ఎక్కువ 75-80 ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి. సో వెన్ యూ హ్యావ్ 65 and 70, సో మీకైతే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. సో జర్మన్ థాట్ ప్రోగ్రామ్సా జర్మనీలోనే ఉంటుందా, జర్మన్లోనే ఎగ్జామ్స్ రాయాలా అని అస్సలు భయపడకండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు వీడియో వాళ్ళతోనే చేద్దామని ప్లానింగ్ ఉండే, బట్ ఏంటంటే కరెంట్లీ దే ఆర్ నాట్ అవైలబుల్. సో వాళ్ళు వేరే సిటీస్లో ఉంటారు అనమాట. సో అందుకోసమని వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తీసుకొని సో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చింది కూడా జర్మన్ థాట్ ప్రోగ్రామ్కి. అండ్ వాళ్ళు ఆల్రెడీ మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసిండ్రు ఈజీగా 2 yearsలోనే. అంత డిఫికల్టీ ఏం లేదు. సో డిఫికల్టీ లేకుండానే 2 yearsలో మాస్టర్స్ కంప్లీట్ చేసిండ్రా. ఎట్లా అంటే సో వాళ్ళకైతే జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఇండియాలోనే ఆల్రెడీ B2 లెవెల్ వరకు చేసేసి ఇక్కడ మాస్టర్స్లో ఎన్రోల్ అయినరు అనమాట. సో అందుకోసమని వాళ్ళకి ఈజీగా మాస్టర్స్ అయిపోయింది. అండ్ మీకు క్వశ్చన్ రావచ్చు, జర్మన్ నేర్చుకోవడం అండ్ జర్మనీ లెక్చర్స్ వినడం ఇట్స్ ఓకే, బట్ ఎగ్జామ్స్ కూడా జర్మనీలో రాయాలా అనేసి మీకు డౌట్ రావచ్చు. బట్ మ్యాక్సిమం జర్మన్ థాట్ ప్రోగ్రాంలో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే జర్మన్లో రాయాల్సి ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట. ఐదర్ నువ్వు ఇంగ్లీష్లోనే రాసుకోవచ్చు ఆర్ ఎల్స్ జర్మన్లోనే రాసుకోవచ్చు. సో ఇంకా మన పాసిబిలిటీ, నువ్వు ఇంగ్లీష్లో రాస్తా అంటే ఇంగ్లీష్లోనే రాయి. బట్ అంతేగాని ఇంగ్లీష్లో రాస్తే తక్కువ మార్క్స్, జర్మన్లో రాస్తే ఎక్కువ మార్క్స్ అట్లేం ఉండవన్నమాట. సో జర్మనీ కంపల్సరీ నేర్చుకోవాలా, నేర్చుకోకపోతే సర్వైవ్ అవ్వలేమా అని మీ క్వశ్చన్ రావచ్చు. సో మనం ఇప్పుడు మాట్లాడుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, లో స్కోర్స్ ఉన్న వాళ్ళకి. సో లో స్కోర్స్ ఉన్న వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ఉంటే 100%, 100కి 200% యాక్సెప్టెన్స్ అయితే వస్తుంది. సో మీరు అనుకోవచ్చు కొంతమంది ఇక్కడికి మాస్టర్స్కి వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ వచ్చేస్తున్నారు, సో వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారంటే సో వాళ్ళకి ఏంటంటే స్కోర్ ఎక్కువ ఉంది, లైక్ బ్యాచిలర్స్లో స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళకి వితౌట్ జర్మన్ స్కిల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు, మాస్టర్స్ చేస్తున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్కోర్ ఉండి మాస్టర్స్ ఇంగ్లీష్ చేసిన వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు జర్మన్ నేర్చుకోవట్లేదు అండ్ తర్వాత ఇంకా కంటిన్యూ అయిపోతున్నారు. బట్ వేరస్ మీకు తక్కువ స్కోర్ ఉండి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడికి వస్తున్నారు అంటే మీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ సో వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన వెంటనే జర్మన్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మళ్ళీ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ జర్మన్ రావాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ కాంపిటీషన్ అయితే చాలా హెవీ ఉంది. సో ఏ జాబ్ అప్లికేషన్ చూసినా కానీ సో మీకు జర్మన్ ఏ లెవెల్ వచ్చు అని అడుగుతున్నారనమాట. సో అందుకోసమని మీకు తక్కువ స్కోర్ ఉన్నప్పుడు జర్మన్ నేర్చుకొని అప్లై చేయండి. అండ్ మీకు మాస్టర్స్ కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మాస్టర్స్ అయిపోయిన వెంటనే మీకు జాబ్ అప్లికేషన్స్లో లైక్ ఎక్కువ 100% స్కోప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే వాళ్ళు సో మీకు జర్మన్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఈవెన్ దో మీకు నాలెడ్జ్ తక్కువ ఉంది, మీకు ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ తక్కువ ఉన్నా కానీ జర్మన్ స్కిల్స్ ఎక్కువ ఉంటే మిమ్మల్ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ పాయింట్ అర్థమైపోయింది, అదేంటంటే లో స్కోర్ ఉన్నప్పుడు జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేయమని. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మోటివేషన్ లెటర్ అంటే ఆల్రెడీ మన సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఎవరో అది ఫాలో అయినరు, మనం అట్లా ఎడిట్ చేసి అది మాత్రం అస్సలే ఫాలో అవ్వకండి. మోటివేషన్ లెటర్ అనేది చాలా అదే ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. జర్మనీ ఇప్పుడు మీకు ఎవరైతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి అదే మెయిన్ ఇంప్రెషన్ అనమాట. సో మీ మోటివేషన్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేయండి అసలుకి వై యు ఆర్ చూజింగ్ దిస్ జర్మన్ థాట్ ప్రోగ్రామ్. క్లియర్గా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఆ మోటివేషన్ లెటర్లోనే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది, ఓకే ఇతనికి జర్మన్ థాట్ ప్రోగ్రామ్ ఇతనికి బెస్ట్, ఇతను ఫ్యూచర్లో కూడా మంచి కంపెనీస్తో ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నాడు అని వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అర్థమైపోతుంది అనమాట. సో వేరాజ్ మీరు కాపీ పేస్ట్ చేసిండ్రు అనుకో సో అక్కడే పోతుంది, మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని కూడా వేస్టే. అండ్ అట్ ద సేమ్ టైం సో మీకు బ్యాచిలర్స్లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్కి ఒక సబ్జెక్ట్ అప్లై చేస్తున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ బ్యాచిలర్స్లో ఉంటే ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం ఎలాబొరేట్ చేయండి. నాకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఇంత ఉంది, నేను ఆల్రెడీ ఏదైనా ఇంటర్న్షిప్ చేసిన, సో అట్లా
మోటివేషన్ లెటర్ అంటే మనం వాళ్ళని మోటివేట్ చేయాలి, నన్ను యాక్సెప్ట్ చేయు అనేసి మనల్ని మోటివేట్ చేసేలాగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనలో చాలా మందికి కూడా ఓపిక ఉండదు అసలుకి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 అప్లికేషన్స్ ఇస్తున్నామంటే 4 అప్లికేషన్లకు కూడా అదే మోటివేషన్ లెటర్ పెడతాము, బట్ అది కరెక్ట్ వే అస్సలు కాదు. ఎందుకంటే ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ గురించి నువ్వు స్టడీ చేసి నీ ప్రోగ్రామ్ ఏంటి, నీ లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ 3 పార్ట్స్ కంబైన్ చేసుకొని మనమైతే మోటివేషన్ లెటర్ ప్రిఫర్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు వేరే యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఆ యూనివర్సిటీ గురించి స్టడీ చేయాలి. ఆ యూనివర్సిటీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ జరిగినాయి, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందా, అది స్టడీ చేసి ఆ 3 పాయింట్స్ కంబైన్ చేసుకొని మనమైతే మోటివేషన్ లెటర్ రెడీ చేయాలి. అంతే కదా అనేసి అన్నిటి కూడా ఒకటే సబ్మిట్ చేస్తే మనం అక్కడికే ఆగిపోతాం అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రెజ్యూము, మోటివేషన్ లెటరు, కవర్ లెటర్ ఏదైతే ఉందో దాని స్క్రూటింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఒక 100 అప్లికేషన్స్ డైలీ 100 అప్లికేషన్ చూసిండు అనుకోండి, ఆ 100 అప్లికేషన్లో 2-3 మోటివేషన్ లెటర్లు సేమ్ అని అనుకోండి, అది కాపీ పేస్ట్ అని అర్థమైపోతుంది. అందుకోసమని మోటివేషన్ అనే లెటర్ అనేది మీ యూనిక్ వేలో ఉండాలి. సో ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని మీరు మోటివేషన్ లెటర్ అయితే రెడీ చేసుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఒక 2 years బ్యాక్ ఉన్నట్టు లేదు. 2 years బ్యాక్ మనం ఒక కన్సల్టెన్సీకి వెళ్ళినాము, ఆ కన్సల్టెన్సీ వాడు ఇచ్చిందని మనం ఫాలో అయిపోయినాము. ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్, చాలా కాంపిటీషన్ హెవీ అయిపోయింది. ఎందుకంటే లైక్ అదర్ కంట్రీస్ లైక్ USA, కెనడా, ఆస్ట్రేలియా ఇవి అన్నీ కూడా కొంచెం జాబ్ సిచ్యువేషన్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి కాబట్టి సో చాలా మందికి కూడా జర్మనీకి రావడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట, ఈవెన్ దో లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కానీ. సో ఈ పాయింట్స్ బేస్ చేసుకొని సో మోటివేషన్ లెటర్ అయితే రెడీ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎర్లీ అప్లికేషన్. ఈవెన్ దో యూ హ్యావ్ గుడ్ స్కోర్స్ ఆర్ ఈవెన్ దో యూ హ్యావ్ లో స్కోర్స్, ఎర్లీ అప్లికేషన్ అనేది మనకు అదొక పాజిటివ్ వైబ్ అనమాట. సో తొందరగా అప్లికేషన్ వేసినా మనకు వచ్చేస్తుంది అనేసి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఉంటుంది. సో అందుకోసమని తొందరగా అప్లికేషన్ వేసేసుకోండి, సో దట్ మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీకు అన్ని స్కోర్స్ బాగున్నాయి, మీ స్కోర్ బాగుంది, మీ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరు లేట్ అడ్మిషన్ వేసిండ్రు అనుకో రాకపోవడానికే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది కదా 1 by 1. సో మీరు మంచి స్కోర్ ఉండి లేట్ వేసినా కానీ ఏం లాభం లేదు. జస్ట్ లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లా అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు కనుక జర్మన్ థాట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేస్తే మీకు కంపల్సరీ సర్టిఫికేషన్ ఉంటే మాత్రమే మీరైతే ప్రోగ్రామ్కి అప్లై చేయొచ్చు. లైక్ టెస్ట్ డాఫ్ కొన్ని సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. మనము B2 C1 లెవెల్ చేసేసి మనమైతే సర్టిఫికేషన్ చేస్తేనే మనమైతే ప్రోగ్రామ్కి అప్లై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇండియాలో నేర్చుకోవాలా, జర్మనీలో నేర్చుకోవాలా, ఎక్కడ నేర్చుకుంటే బెస్ట్, ఎక్కడ నేర్చుకుంటే తొందరగా నేర్చుకోగలుగుతాము అనేసి క్వశ్చన్ వస్తుంది. నా సజెషన్ అయితే జర్మన్ లాంగ్వేజ్ ఇండియాలో నేర్చుకోవడం బెస్ట్ ఆప్షన్. సో మనకు జర్మనీలో లైక్ లాంగ్వేజ్లో మనకు A1, A2, B1, B2, C1, C2 అని ఇట్లా లెవెల్స్ ఉంటాయన్నమాట. సో A1 అంటే బేసిక్ అండ్ C2 అంటే ఇంకా ప్రో అనమాట జర్మన్ లాంగ్వేజ్లో. సో మనం ఏంటంటే బేసిక్ లెవెల్స్ లైక్ A1, A2, B1 ఇంగ్లీష్ లైక్ ఇండియాలో నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ అనేది జర్మనీలో చాలా కాస్ట్లీ. ఒక్క లెవెల్కి €400 వరకు ఛార్జ్ చేస్తారు. 30,000-40,000 అంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ అని నేను చెప్తా. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం జర్మనీలో నేర్చుకుంటే ఏంటంటే మనకు వీక్లీ 2-3 క్లాసులు ఉంటాయి. ఆ 2-3 క్లాసులలోనే వాళ్ళు చెప్పేస్తారు. మనం ఎక్కువ మన ఓన్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. వేరేస్ ఇండియాలో నేర్చుకున్నాం అనుకోండి మనకు డైలీ క్లాస్ ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనకు డైలీ నేర్చుకుంటేనే అది బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు చెప్పింది రేపు మార్నింగ్ ఒకసారి రివైజ్ చేసుకుంటావు, మళ్ళీ రేపు చెప్పింది ఎల్లుండి రివైజ్ చేస్తావు. అది బెస్ట్ ఆప్షన్ అనమాట. అందుకోసమని ఎవరైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో బేసిక్ లెవెల్స్ లైక్ A1, A2 అయితే ఇండియాలో నేర్చుకోండి. మ్యాక్సిమం ఇండియాలో నేర్చుకుంటే ఒక్క లెవెల్కి 15,000, 16,000లో అయిపోతుంది. సో అట్లా మీరు 2-3 లెవెల్స్ ఇండియాలో నేర్చుకొని రిమైనింగ్వి జర్మనీకి వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవచ్చు. కొంతమంది ఏంటంటే లో స్కోరు లైక్ 55, 60 ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేసి సో నాకు ఇంత స్కోర్ ఉంది, నాకు కంపల్సరీ నేను జర్మనీకి వెళ్ళాలి, నాకు ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తెప్పించు అనేసి కన్సల్టెన్సీని అప్రోచ్ అయితే కన్సల్టెన్సీ వాడు ఏం చేస్తాడు, ఓకే వీళ్ళకి ఎట్లయినా అడ్మిషన్ రావాలంట, వీళ్ళు అక్కడికి పోవాలి అంతే అనేసి ఏదైనా డాక్యుమెంట్స్ కూడా ఫేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అట్లాంటిది అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ లైక్ ఏదైనా జర్మన్ లాంగ్వేజ్ లైక్ బ్లాక్లో పెట్టినరా ఆర్ఎల్స్ ఏదైనా ఇంటర్న్షిప్ ఉంటే ఆ ఇంటర్న్షిప్ ఫేక్ డాక్యుమెంట్ పెట్టినరా ఇట్స్ ఫైన్. బట్ ఏంటంటే యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్స్ మాత్రం అస్సలే ఫేక్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా రిస్క్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు వీడియో ఫాలో అయ్యి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏంటంటే ఇప్పుడు చెప్పే ప్రో టిప్ తోటి సో మీ జీవితాలే మలుపులు తిరుగుతాయి. ఆ ప్రో టిప్ ఏంటంటే సో మీకు కనుక తక్కువ స్కోర్ ఉంది అట్లాంటప్పుడు ఒక 6 months ఆర్ 1 year సో ఇండియాలోనే ఏదో ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయండి. సో వర్క్ చేసి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టి అప్లై చేయండి.
మళ్ళీ మాస్టర్స్ ప్రోగ్రామ్స్కి. సో అప్పుడు ఏంటంటే మీకు అడ్మిషన్ వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారంటే, ఓకే ఇతను బ్యాచిలర్స్ అయిపోయింది, వర్క్ చేశాడు, వర్క్ చేసి లాంగ్వేజ్ కూడా ఉంది, సో ఇప్పుడు తన కెరియర్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, సో ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు, అట్లా మీరు మోటివేషన్ లెటర్లో కూడా మెన్షన్ చేయండి. అదేంటంటే 100% యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట మీరు అట్లా రాస్తే. అండ్ ఇప్పుడు నేను చెప్పిన టిప్ని ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చి చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక టిప్ కూడా ఉంది, అదేంటంటే సో మీకు కనుక బ్యాచిలర్స్లో తక్కువ స్కోర్ ఉంటే ఇండియాలోనే ఒక MBA ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోండి. ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు. మీకు తెలిసిందే ఆల్రెడీ ఇండియాలో MBA ఎట్లుంటుందో, మనము చాలామంది వేరే వర్క్స్ చేసుకుంటా కూడా MBA కంప్లీట్ చేస్తారు. సో అట్లాంటప్పుడు మీరు ఏదైనా ఒక MBA యూనివర్సిటీ చూస్ చేసుకొని ఆ యూనివర్సిటీలో MBAలో మంచి స్కోర్ కొట్టడానికి ట్రై చేయండి. సో దట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ మీరు జర్మనీకి రావడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మీకు కనుక తక్కువ స్కోర్ ఉంటే కనుక సో మీకు ఆల్రెడీ ఈ యూనివర్సిటీకి రావాలి ఈ ప్రోగ్రామ్ చేయాలి అని మీకు మైండ్లో ఉంటుంది. సో మీకు తక్కువ స్కోర్ ఉంటే ఆ మైండ్లో అది తీసేసి ఏదైతే యూనివర్సిటీ కొంచెం విలేజ్లో ఉన్నదో అట్లాంటి యూనివర్సిటీకి అప్లై చేయండి. సో దట్ ఆ యూనివర్సిటీలో మనకు అప్లికెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి సో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకోండి, సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే జర్మనీ గురించి 75-80 ఉంటేనే మనకు జర్మనీలో అడ్మిషన్ వస్తుంది, తక్కువ స్కోర్ ఉంటే జర్మనీకి వెళ్ళలేమో అని అనుకుంటున్నారు. బట్ అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 100% 65-70 ఉన్నా కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన స్టెప్స్తోని మీరు అప్లై చేయండి, 100% సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ ఇంకా నా ఛానల్లో మాస్టర్స్కి రిలేటెడ్ నేను చాలా వీడియోస్ చేశాను అనమాట. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎట్లా ఉంటాయి అండ్ మాస్టర్స్కి ఎట్లా అప్లై చేయాలి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.